ఉన్న స్థలంలో అది ఎవరు గ్రహించలేకపోయారు. ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళు గ్రహించి వాళ్ళు కనుగొని చూసి వెళ్ళారు. ఇట్లా ఈ జ్ఞానులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని గ్రంథాలను చదివేవాళ్ళు. గ్రంథంలో రాయబడింది క్రీస్తు పూర్వం కొన్ని సంవత్సరాల క్రితమే ఈ మాట రాయబడింది. ఏమని? యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకి శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకి పేరు పెట్టబడెను. సమాధానకర్త, రక్షకుడుగా. సమాధానకర్త అంటే రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. సమాధానకర్త సమాధానపరిచేవాడు. ఇద్దరు గొడవలు ఆడుకుంటుంటే సమాధానపరిచేవాడు. మత్తయి సువార్త 5:11 ఉంది. 11 కానీ 9 కానీ. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుని కుమారు సమాధానపరచువారు. ఇద్దరు గొడవాడుకుంటూ ఉంటే నువ్వు సమాధానపరచగలుగుతున్నావా? నువ్వు కానీ సమాధానపరిస్తే నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవి అవుతావు. నీ జీవితం పరిమళించింది. అప్పుడు విశ్వాసంతో ఈ జ్ఞానులు వెళ్ళి సమర్పించారు. బంగారాన్ని ఇచ్చారు, నువ్వు రాజువయ్యా అని. చూడండి, బంగారం పథకం అంటే తిరగలేదు. అది ఇప్పుడు ఆటల్లో గెలిచిన వాళ్ళకి బంగారు పథకాలు, మెడల్స్ చేస్తున్నారు. దేనికి? నువ్వు రాజువి, రాణివి అన్నట్టుగా, తిరగలేదు నీకు అన్నట్టుగా ఆ పథకాలు ఇస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళ ఆటలో గెలిచారు కాబట్టి. ఈ లోకంలో ఆయన గెలుపొందాడు, కుమారుడుగా వస్తానన్నాడు, కుమారుడుగా వచ్చాడు, రాజరికాన్ని స్వీకరించాడు, రాజుగా ఉన్నాడు, రాజుగా రాబోతున్నాడు. వచ్చినంత వరకు అయిపోయింది, ఇక రాబోతున్నాడు రాజుగా. యూదుల రాజుగా కాదు, ఇప్పుడు రాజుగా, సర్వలోకానికి రాజుగా రాబోతున్నాడు. క్రీస్తు ప్రభు వస్తే మధ్యాకాశంలో బోర ఊదినప్పుడు అని ఊదితే మొదట నీతిమంతులు ఎత్తబడతారు. వాళ్ళు చనిపోయి ఉన్నా సరే మొదట చనిపోయిన వారు ఎత్తబడతారు, నీతిమంతులు. తర్వాత సజీవులుగా ఉన్నటువంటి మనం ఎత్తబడతాం. నీతిమంతులుగా ఉంటే నీతిమంతులు ఎత్తబడతారు, అనీతిమంతులు విడవబడతారు. విడవబడినటువంటి వారికి 7 ఏళ్ళు శ్రమ. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మిడత పుట్టేనంట 6 నెలలు శ్రమ పడాలంట, నొప్పి అంట. మిడత ఎంత? చిన్న దాము కొడితేనే తట్టుకోలేకపోతున్నాం. మిడత ఎంత ఉన్నది? ఇంత ఉన్నది కదా. ఇంత కూడా ఉంది, పెద్దవి కూడా ఉన్నాయి మిడతలో. మరి ఏం మిడత వచ్చి కుట్టిద్దో తెలీదు. 6 నెలలు అల్లాడిపోతామంట నొప్పులతో. 6 నెలలు అల్లాడిపోతారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆ శ్రమకి మనల్ని అప్పగించట్లా. అంటే రాకడేమైంది? కొంత మట్టికి మనం చూస్తామో లేదో తెలియదు, మన తరాలు చూస్తారు. ఆయన రాక అంటే నేను కూడా కరెక్ట్గా చెప్పలేను. గంటలో రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, తర్వాత వచ్చే నెలలో రావచ్చు, లేకపోతే వచ్చే సంవత్సరం రావచ్చు. ఎప్పుడు వచ్చిందో తెలియదు, నాకు తెలియదు. కానీ